ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కాసేపట్లో సిపి రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. రాధాకృష్ణన్ నామినేషన్ పేపర్లపై సంతకాలు పెడుతుండడానికి వెళ్తూ ఉన్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఆయనకు మద్దతుగా 20 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించబోతున్నారు. రాధాకృష్ణన్ ని బలపరుస్తూ నామినేషన్ పత్రాలపై సంతకం చేయబోతున్నారు ప్రధాని మోదీ. ప్రస్తుతం ఆ ప్రత్యక్ష ప్రసారం మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఎన్డీఏ ఫ్లోర్ లీడర్స్, ఎంపీలు సంతకాలు చేస్తారు. ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులందరూ కూడా ఈ నామినేషన్ ఘట్టంలో పాల్గొంటారు. अन्य केंद्रीय मंत्री भी उपस्थित हैं और एनडीए घटक के भी अलग अलग दलों के नेता और केंद्रीय मंत्री उपस्थित हैं. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కాసేపట్లో సిపి రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అయితే రాధాకృష్ణన్ నామినేషన్ పేపర్లపై సంతకాలు చేయడానికి సిద్ధమవుతున్న ఎన్డీఏ పక్ష నేతల్ని మనం చూడొచ్చు. ఆయనకు మద్దతుగా 20 సెట్ల నామినేషన్ పత్రాలని సమర్పించడానికి అక్కడికి చేరుకున్నారు వారంతా. రాధాకృష్ణన్ ని బలపరుస్తూ నామినేషన్ పత్రాలపై సంతకం చేయబోతున్నారు ప్రధాని మోదీ. ఆ తరువాత ఎన్డీఏ ఫ్లోర్ లీడర్లు, ఎంపీలు సంతకాలు చేస్తారు. ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులందరూ కూడా ఈ నామినేషన్ ఘట్టంలో పాల్గొంటున్న దృశ్యాలని మనం చూడొచ్చు. तो आप देख सकते हैं उपराष्ट्रपति चुनाव के पद के प्रत्याशी सीपी राधाकृष्णन. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేశారు. రాధాకృష్ణన్ నామినేషన్ పేపర్లపై సంతకాలు చేశారు. ఎన్డీఏ పక్ష నేతలందరూ కూడా ఆయనకు మద్దతుగా మొత్తం 4 సెట్ల నామినేషన్ పత్రాలని సమర్పించారు. రాధాకృష్ణన్ ని బలపరుస్తూ నామినేషన్ పత్రాలపై సంతకం చేసి ఆ పత్రాలను అందజేశారు ప్రధాని మోదీ సహా మొత్తం కేంద్ర మంత్రులు కూడా మనకి అక్కడ ప్రత్యక్ష ప్రసారంలో కనిపిస్తున్నారు. ఈ నామినేషన్ ఘట్టంలో పాల్గొంటూ ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ నామినేషన్ కార్యక్రమాన్ని ప్రస్తుతం మనం లైవ్లో చూస్తూ ఉన్నాం. ఎన్డీఏ పక్ష నేతలందరూ ఆ నామినేషన్ పత్రాలపై సంతకాలు పెట్టి ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ ని బలపరిచారు. वो धरती पकड़ नहीं है हमेशा हमेशा हर जगह लोकसभा के फॉर्म रिजेक्ट भी हो जाए मगर नहीं लेकिन बल्कि उम्मीदवार होंगे तो ठीक. कुछ शब्द या नाम ऐसे पॉपुलर हो जाते थे कारण जुबली चला गया नाम तो दिया ही सीपी राधाकृष्णन जी का जन्म 20 अक्टूबर 1957 को तिरुपुर, तमिलनाडु में हुआ और उन्होंने बीबीए की शिक्षा ग्रहण की. साथ ही साथ वो टेबल टेनिस के बहुत ही अच्छे खिलाड़ी हैं. कॉलेज स्तर पर वो चैंपियन रहे हैं. उनका संबंध फिर राष्ट्रीय स्वयंसेवक संघ ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేశారు. రాధాకృష్ణన్ నామినేషన్ పేపర్లపై సంతకాలు చేసి ఎన్డీఏ పక్ష నేతలందరూ కూడా సంతకాలు పెట్టి ఆయనకు మద్దతుగా 4 సెట్ల నామినేషన్ పత్రాలని సమర్పించిన ప్రత్యక్ష ప్రసారం మనం చూసాం. నామినేషన్ పత్రాలపై ఎన్డీఏ పక్ష నేతలందరూ సంతకాలు చేశారు. రాధాకృష్ణన్ ని బలపరుస్తూ రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్ర మోదీకి ఆ నామినేషన్ పత్రాలని అందజేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. రాధాకృష్ణన్ ని బలపరుస్తూ నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు ఈ నామినేషన్ ఘట్టంలో పాల్గొన్నారు. నామినేషన్లకు గడువు రేపటితోనే ముగుస్తుంది. एनडीए के भी सदस्य और मंत्रीगण उपस्थित हैं इस अवसर पर. इससे पहले कल एक बहुत ही विशिष्ट बैठक हुई थी जिसकी अध्यक्षता स्वयं प्रधानमंत्री ने की थी और
अभिवादन किया था, स्वागत किया था सीपी राधाकृष्णन जी का। उस विशेष बैठक में एनडीए घटक के सभी राजनेता, सांसद, मंत्रीगण उपस्थित थे और आज जब नामांकन की प्रक्रिया पूरी हो रही है, एनडीए के राष्ट्रपति पद के उम्मीदवार के रूप में सीपी राधाकृष्णन के, तो उस समय भी प्रधानमंत्री, राष्ट्रपति, गृह मंत्री और अन्य केंद्रीय मंत्रियों के साथ साथ एनडीए घटक के भी मंत्रीगण, सांसद इस अवसर पर उपस्थित हैं। बीस अक्टूबर 1957 को तिरुपुर, तमिलनाडु में जन्म लेने वाले सीपी राधाकृष्णन, उनका एक लंबा अनुभव है, 4 दशक से ज़्यादा का। 4 दशक से ज़्यादा के अपने इस రాజ్యసభ సెక్రటరీ జనరల్ కి నామినేషన్ పత్రాల్ని అందజేశారు రాధాకృష్ణన్. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేశారు. రాధాకృష్ణన్ నామినేషన్ పేపర్లపై ఎన్డీఏ పక్ష నేతలందరూ కూడా సంతకాలు చేశారు. ఆ పత్రాల్ని ప్రస్తుతం రాజ్యసభ సెక్రటరీ జనరల్ పరిశీలిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఆయనకు మద్దతుగా 4 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. రాధాకృష్ణన్ ని బలపరుస్తూ నామినేషన్ పత్రాలపై సంతకం చేసి ప్రధాని మోదీ ఆయన చేతుల మీదుగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ కి ఆ పత్రాల్ని అందజేశారు. ప్రధాని మోదీతో పాటు మనం దృశ్యంలో చూడొచ్చు, కేంద్ర మంత్రులు నామినేషన్ ఘట్టంలో పాల్గొన్నారు. నామినేషన్లకి గడువు రేపటితో ముగుస్తుంది. రేపు ఇండీ కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి కూడా నామినేషన్ వేయబోతున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి పార్లమెంట్ లో ఉన్న ప్రముఖుల విగ్రహాలకు నివాళి అర్పించారు సిపి రాధాకృష్ణన్. संयुक्त राष्ट्र महासभा को संबोधित किया था और इस समय देश के उपराष्ट्रपति पद के एनडीए के उम्मीदवार के रूप में अपना नामांकन पत्र दाखिल कर रहे हैं और ये प्रक्रिया अभी चल रही है। आप अपने टेलीविजन स्क्रीन पर देख सकते हैं, सीपी राधाकृष्णन हैं, एनडीए के उपराष्ट्रपति पद के उम्मीदवार। प्रधानमंत्री नरेंद्र मोदी हैं, रक्षा मंत्री राजनाथ सिंह हैं, गृह मंत्री अमित शाह हैं, केंद्रीय मंत्री और बीजेपी के राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा हैं और दाईं तरफ संभवतः सीपी राधाकृष्णन जी के चिराग पासवान जी हैं। ये आप देख सकते हैं, दस्तावेज देखे जा रहे हैं, वो प्रक्रिया पूरी हो रही है उपराष्ट्रपति पद के नामांकन की। और नितिन गडकरी जी भी आपको स्क्रीन पर नजर आए होंगे अन्य केंद्रीय मंत्रियों के साथ साथ। మనం లైవ్లో చూస్తున్నాం, ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేస్తున్నారు. రాధాకృష్ణన్ నామినేషన్ పేపర్లపై సంతకాలు చేశారు ఎన్డీఏ పక్ష నేతలు. ఆయనకు మద్దతుగా 4 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. రాధాకృష్ణన్ని బలపరుస్తూ నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు ప్రధాని మోదీ. ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు నామినేషన్ ఘట్టంలో పాల్గొంటున్నారు. మనం లైవ్లో చూస్తున్నాం. నామినేషన్ కార్యక్రమానికి అక్కడ జరుగుతున్న విజువల్స్ మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం. ఇక సెప్టెంబర్ 9న ఎన్నిక ఉంటుంది. సో అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సహా పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పక్ష నేతలు అక్కడ మనకు కనిపిస్తున్నారు. 1998 में वो पहली बार कोयम्बटूर से लोकसभा के लिए चुने गए। 1999 में पुनः लोकसभा के लिए चुने गए। वर्ष 2004 में उन्होंने संसदीय प्रतिनिधि मंडल के रूप में, सदस्य के रूप में संयुक्त राष्ट्र महासभा को संबोधित किया था, जिसका जिक्र आज तक किया जाता है। चर्चित था उनका वो संबोधन। एक कह सकते हैं बहुत सदी हुई 4 दशक से ज़्यादा लंबी राजनीतिक पारी, और अपनी राजनीतिक पारी के इस पड़ाव में वो आज एनडीए के उपराष्ट्रपति पद के उम्मीदवार के रूप में अपना नामांकन दर्ज करवा रहे हैं।